అతి తక్కువ దర్శకులు నార్మల్‌గా డైరెక్షన్ ట్రైనింగ్ మామూలుగా కూడా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేయడం. లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చేయడం. ఇలాగని బట్ మీరు దాన్ని ఒక సైన్స్‌గా స్టడీ చేసి వచ్చిన డైరెక్టర్స్‌లో చాలా తక్కువ మందిలో మీరొకరు. అవునండి. అంటే మా ఏజ్‌లో మా టైంలో కొంతమంది ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ మనకి ఎక్కువ లేవు. లేకపోవడం ఉన్న ఒకటి రెండిట్లో నేను పూనాకి అప్లై చేస్తే నాకు అడ్మిషన్ రాలేదు. ఎందుకు అప్పుడు పూనాకి ఇప్పుడు కూడా నాకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. 16, 17 ఉంటాయి. దానిలో మెజారిటీ ఆర్ ఫర్ ఐ థింక్ పీపుల్ ఇన్ పూనానో లేకపోతే దానికి ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉంది. తక్కువ సీట్లు మనకి ఓవరాల్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ డైరెక్షన్ కి. సినిమాటోగ్రఫీ వాటికి ఉంటాయేమో, ప్రస్తుత పరిస్థితి నాకు తెలియదు. మా టైంలో దట్ వాజ్ ఇన్ లేట్ 90s. సో నేను అది దొరక్క నేను అప్పుడు నాకు పవన్ మాన్వి గారు అని, పీకే మాన్వి గారు ఇప్పుడు ఈటీవీలో ఉన్నారు. ఆయనతో డాక్యుమెంటరీకి వర్క్ చేశాను నేను, మహాంధ్ర అని. జేవి సోమయాజులు గారు ప్రొడ్యూస్ చేశారు అది. 1997 అంటే మన స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయిన సందర్భంగా వాళ్ళ ప్రోగ్రామ్, దూరదర్శన్ వాళ్ళ ప్రోగ్రామ్, ఒక సిరీస్ స్వాతంత్ర సమరం గురించి ఒక సీరియల్ లాగా చేద్దామని చేస్తే దానికి సోమయాజులు గారు ప్రొడ్యూసర్, పీకే మాన్వి గారు డైరెక్టర్, నన్ను రైటర్ కింద తీసుకున్నారు. ఫస్ట్ బ్రేక్ నాకు ఇంటూ మీడియా అని చెప్పొచ్చు దానికి, ఎలక్ట్రానిక్ మీడియాలోకి. సో దూరదర్శన్ చేసాం అది. అప్పుడు మాన్వి గారు నాకు సజెస్ట్ చేశారు, మీరు ఎక్కడైనా మీరు బాగా రాస్తున్నారు, మీరు ఏమన్నా ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయండి ఇక్కడ లేకపోతే. అంటే నేను ఇలా న్యూయార్క్ యూనివర్సిటీకి అప్లై చేయడము, అక్కడ రావడము, 4-5 యూనివర్సిటీస్ అప్లై చేశాను. న్యూయార్క్ లో నాకు అనుకున్న, నేను స్క్రీన్ రైటింగ్ లో వెళ్ళాను యాక్చువల్లీ. తర్వాత అక్కడ నాట్ ఇంటూ డైరెక్షన్, అంటే ప్రొడక్షన్ ఉంది కానీ నన్ను స్క్రీన్ రైటింగ్ లో తీసుకున్నారు వాళ్ళు. నేను ఇచ్చిన శాంపుల్ వాళ్ళకి స్క్రీన్ రైటింగ్ కి బాగా దగ్గరగా ఉందని అడిగారు. స్క్రీన్ రైటింగ్ మేము మీ స్క్రీన్ రైటింగ్ లో ఇద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి డైరెక్షన్ లో కోర్సెస్ చేయొచ్చు, బట్ మీ ప్రధానమైన ఫోకస్ మాత్రం స్క్రీన్ రైటింగ్ తప్పకుండా అని నేను వెళ్ళిపోయా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి నేను డైరెక్షన్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము, వర్క్ షాప్స్ చేయడం అట్లా జరిగింది. ఆ తర్వాత మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్, బట్ మై థీసిస్ వాజ్ ఇన్ స్క్రీన్ రైటింగ్. మీకున్న ఇంట్రెస్ట్, ఎందుకంటే రచన ముందర ఆకలింపు అయితే, అంటే సినిమాకి ఎలా రచించాలో ఫస్ట్. దర్శకత్వం అనేది నాకు కొంచెం నాటక అనుభవం ఉంది. ఆల్ ఇండియా రేడియోలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయి ఉన్నాను. చాలా గొప్ప అక్కడున్న దర్శకుల ద్వారా నేను ఏమనాలి, దర్శకించబడ్డాను. ఆ మాట లేదు, నేను ఊరికి అంటున్నాను. సి రామ్మోహన్ రావు గారు కానీ, పాండురంగారావు గారు కానీ, తర్వాత నండూరు సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క విజయవాడ రేడియో నాటకాన్ని నేను, మా నాన్నగారు అక్కడ ఉండడం వల్ల కూడా చాలా దగ్గరగా, శ్రీకాంత్ మా నాన్నగారు ఉండడం వల్ల నేను దగ్గరగా చూడడం సంభవించింది. సో దర్శకత్వాన్ని నేను అబ్జర్వ్ చేస్తూ, వర్క్ షాప్స్ చేస్తూ నేర్చుకోగలను. రచన మీద నాకు పట్టు రావాలి అంటే, కథా రచన, నవల రచనకి, స్క్రీన్ ప్లేకి చాలా తేడా ఉంది. అది నేను ఆకలింపు చేసుకోగలిగితే అక్కడి నుంచి నా దర్శకత్వాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోగలనని నేను కూడా దానిలోకి దిగడం జరిగింది. దాన్ని ఎక్కువ నమ్మాను. ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. రచన మీద అంటే దర్శకత్వం వేరే గొడవ, అది అంటే పూర్తిగా అది వేరే కళది. కానీ టెక్నికల్లే కాదు, యాక్చువల్లీ చాలా టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దర్శకులు అయిపోతున్నారు ఇప్పుడు. అంటే అవ్వచ్చు, అంటే మంచి దర్శకులు అందరికీ పూర్తి టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎంతో కొంత మీకు కావాల్సింది చెప్పగలిగే ఎబిలిటీ ఉంటే చాలు. అంటే ఒక కెమెరా ఎలా పనిచేస్తుందో మీకు తెలియకపోయినా, ఆ కెమెరాని ఎలా వాడాలి క్రియేటివ్ గా, లెన్సెస్ ని ఎలా వాడాలి, ఫ్రేమింగ్ ఎలా ఉండాలి, స్టేజింగ్ ఎలా చేయాలి, అది మీరు రాసుకోవచ్చు కదా. మీకు సినిమాటోగ్రాఫర్ ని నాకు ఇలా కావాలని చెప్పి చేసి పెడతారు. అలా దర్శకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు పరిపుష్టంగా, మీకు పూర్తిగా తెలిస్తే దాని అడ్వాంటేజెస్ వేరు. ఎస్థెటిక్స్, దాని యొక్క వై డు యు ఎంప్లాయ్ సర్టన్ కైండ్ ఆఫ్ టెక్నిక్ అనేది మీకు తెలిసింది అనుకోండి, దానివల్ల ఇంకా వేరేగా ఉంటుంది. కానీ ఇది నాకు ముఖ్యంగా ఇప్పటికీ కనబడే లోపం అదే. రచన అంటే ఊరికే కామెడీ సీన్లు రాయడము అది కాదు, లేకపోతే ఒక డ్రామాటిక్ సీన్. అసలు ఒక ప్లాట్ ని మీరు ఒక స్క్రీన్ ప్లే కింద డెవలప్ చేయడం ఎలాగా, పాత్రలు వాటన్నిటినీ సైమల్టేనియస్ గా డెవలప్ చేస్తూ, దానిలోంచి ఒక కథనాన్ని, దానిలోంచి ఒక వాట్ ఎవర్ రసాన్ని, మీరు ఏదైతే ఏ రసాన్ని మీరు ప్రధానంగా పోషించాలనుకుంటున్నారో దాని ద్వారా అది చేయగలడం అనేది రచనలో చాలా కష్టం స్క్రీన్ రైటింగ్ లో. అది నేను నేర్చుకోగలగాలి. అది తక్కువ ఇక్కడ మనకు కూడా తొందరగా మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తే మీరు డైరెక్షన్ లో మీరు నేర్చుకోగలుగుతారు తప్ప, రచనల కింద మీరు ఎలా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర గోస్ట్ రైటర్ కింద పనిచేయాలి. అట్లా 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మీకు లక్ ఉంటే
రైటింగ్ ఇప్పుడు టెక్నికాలిటీస్ అంటే తెలుస్తాయి, మీరు ఇందాక చెప్పినట్టు దేనికి ఏ లెన్స్ వాడాలి, ఇది అన్ని ఉంటాయి అనుకోండి. బట్ రచన ట్రైనింగ్ తో వస్తుంది అంటారండి? కొంత అంటే ఏదైనా రాదండి, ఏదైనా ట్రైనింగ్ కొంతవరకే హెల్ప్ చేయగలదు. మా ఫిల్మ్ స్కూల్లో ఏం చెప్పారంటే, మేము క్రాఫ్ట్ నేర్పించగలం, టాలెంట్ అనేది నేర్పించగలం. టాలెంట్ ఈజ్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ అని మాకు జోక్ ఉంది. అంటే నీకు ఎంత టాలెంట్ ఉంటుంది అనేది చాలా మందికి ఒక దురభిప్రాయం. అంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు, సినిమా తీయాలంటే మీరు జస్ట్ కెమెరా పట్టుకుని వెళ్ళిపోండి, సినిమా తీసేయండి, మీకు ఈజీ నేర్చుకుంటూ వచ్చేస్తుంది, సినిమా తీయడానికి ట్రైనింగ్ అక్కర్లేదు, కొంత ప్రచారం జరుగుతుంటుంది. ఫిల్మ్ స్కూల్స్ అనే అనవసరం, అవన్నీ ఏం నేర్పించవు అనే ఒక కొంతమంది పేరున్న వాళ్ళు అలా చెప్పడం వలన చాలా మంది ఫిల్మ్ స్కూల్స్ అనే అవసరం అనే ఒక అభిప్రాయంలోకి ఏర్పడిపోయారు. బహుశా పేరున్న వాళ్ళు తప్పు ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళి ఉండొచ్చు, మేబీ దట్ ఈస్ దర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఇప్పుడు వుడీ అలెన్ ఎక్కడో డ్రాప్ అవుట్ అయిపోయాడు, టిష్లోంచి వచ్చేసాడు ఆయన, ఇంకోళ్ళు ఏదో అంటారు. బట్ గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చారు. మన FTI చాలా మంది గొప్ప ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. తర్వాత మార్టిన్ స్కార్సెసీ లాంటి వాళ్ళు చాలా మంది దే ఆల్ వెంట్ టు ఫిల్మ్ స్కూల్స్. అయితే ఫిల్మ్ స్కూల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అన్నట్టు టెక్నికల్గా ఎక్కడా నేర్చుకోవచ్చు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఒక 1 year పనిచేస్తే, ఒక డైరెక్టర్ దగ్గర నేను ఒక 1 ఏడాది పనిచేస్తే నాకు టెక్నాలజీ అర్థమైపోతుంది, టెక్నిక్ అర్థం అవుతుంది, టెక్నాలజీ అర్థం కాకపోవచ్చు. ఓకే, ఇది ఇలా తీస్తే మాస్టర్ షాట్, ఇది ఇలా తీసి కవరేజ్ ఇలా చేయొచ్చు, ఈ లెన్స్ వాడు, క్లోజ్అప్ ఇది వాడు, అవి తెలిసిపోతాయి. బట్ వాట్ ఫిల్మ్ స్కూల్ టీచెస్ ఇస్ ఎస్థెటిక్స్. అంటే మీకు ఒక సినిమా సరి అయిన ఫిల్మ్ మేకర్ మీరు అవ్వాలంటే సినిమా చరిత్ర తెలియాలి, గొప్ప సినిమాలు తెలియాలి, తర్వాత మన కాంటెక్స్ట్లో ఈ యొక్క నాలెడ్జ్ని ఎలా అన్వయించాలి, ఎలా అప్లై చేయాలి అనే మనకు ఒక ఎస్థెటిక్ సెన్స్ని షేప్ చేసేది మంచి ఫిల్మ్ స్కూల్. అన్ని ఫిల్మ్ స్కూల్స్ కాదు. ఇప్పుడు ఒక డాక్టర్ చేతులు కత్తిపెట్టి సర్జరీ చేసేమ్మా అక్కర్లేదు అని ఎలా అనలేము, ఫిల్మ్ కూడా అలా అనలేము మనం. మీరు కాబట్టి యూ నీడ్ టు లెర్న్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద క్రాఫ్ట్, దెన్ మీరు అది ఎలా వాడతారనేది మీ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. అదే లెక్కలో ప్రతి సంగీత కళాశాల నుంచి అత్యద్భుతమైన అందరికి సేమ్ ట్రైనింగ్ ఇస్తారు పాపం. కొంతమంది గొప్ప కళాకారులు ఎలా అవ్వగలుగుతున్నారు? ఘంటసాల గారు ఎలా, మెడికల్ స్కూల్స్ కొన్ని లక్షల డాక్టర్స్ ని ట్రైన్ చేస్తున్నాయి, బట్ ఓన్లీ సమ్ డాక్టర్స్ ఆర్ బికమింగ్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ ఫిల్మ్ స్కూల్స్ ఆల్సో డోంట్ ప్రొడ్యూస్ నెసెసరీలీ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వోంట్ బికమ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఎగ్జాక్ట్లీ. బట్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. రెండు ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, చాలా టైం ఆదా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేసి స్క్రాచ్ నుంచి మొదలెట్టాలంటే కనీసం మీకు 5-10 ఏళ్ళు, 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు వదిలేసేయండి, 5-6 ఏళ్ళు అని మీకు సాలిడ్గా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మీరు పనిచేయాలి. ప్రధానంగా ఒక్కళ్ళ దగ్గర పనిచేస్తే బెటర్, అది 3-4 దగ్గర. అప్పటికి మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. అదే ఫిల్మ్ స్కూల్లో మీరు ఒక 2 years యూ విల్ గెట్ ఇట్. అవును, యూ విల్ లెర్న్. అంటే బేసికలీ మీరు పుస్తకాలు చదువుతారు శ్రద్ధగా, మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి అద్భుతంగా, మంచి సినిమాలు చూస్తారు. నేను మా యూనివర్సిటీలో సౌండ్ అండ్ మూవింగ్ ఇమేజ్ లైబ్రరీ అనే దానిలో 25,000 సినిమాలు ఉన్నాయి. రోజు భోజనం చేసినట్టు మా సినిమాలు చూసేవాళ్ళం. అంటే పొద్దున క్లాస్లో భాగంగా ఒక సినిమా, మధ్యలో రెండు క్లాసుల మధ్యలో గ్యాప్ వస్తే ఒక ఇంగ్లీష్ సినిమా 1.5 అయిపోయేది. యూరోపియన్ ఫిల్మ్స్ అన్ని 1.5 hours, 140 ఉండవు. సో మేము లంచ్ బ్రేక్ తర్వాత క్లాస్ 4 గంటల కంటే ఒక సినిమా చూడడం, మళ్ళీ క్లాస్ లో ఫిల్మ్ థియరీ అయితే దానిలో భాగంగా సినిమా చూడడం. సో సినిమా చూడడం, రకరకాల క్లాసిక్స్ చూడడము, ఈ విధమైన ఎక్స్పోజర్ మీకు మామూలుగా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కి పనిచేస్తే ఉండదు. అన్లెస్ ఆ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ లాంటి వాడో, లేకపోతే టారెంటినో లాంటి వాడో, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు ఎవరో సినిమాలంటే ఇష్టం ఉండి వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్ లాగా నువ్వు సినిమా చూడని చూపించేవాళ్ళు అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు డైరెక్టర్స్ అనేవాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా, దర్శకుడికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు, అకాడమిక్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి అవకాశం మీకు ఫిల్మ్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. దట్ యూ కెన్ ఎన్రిచ్ యువర్ సెల్ఫ్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సినిమా, ద టెక్నాలజీ ఆఫ్ ఇట్, అవన్నీ. దాన్ని మీరు ఎలా అప్లై చేస్తారు? నా కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, నేను ఒక ఐఫోన్తో కూడా సినిమా తీయగలను. ఐ నో ద క్రాఫ్ట్. ఆ డబ్బులు అక్కర్లేదు, నాకు సినిమా తీయాలంటే డబ్బులు అక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్ నాకు ఫిల్మ్ స్కూల్ వెళ్ళడం వల్ల వచ్చింది. అంటే డబ్బులు అక్కర్లేదు అంటే ఎక్కువ డబ్బులు అక్కర్లేదు. సత్యజిత్ రే గారు ఏదో ఇంటర్వ్యూలో అన్నారట, నువ్వు నిజంగా సినిమా తీయదలుచుకుంటే వనరులు అవే సమకూరుతాయని. ఎలాగోలా జరుగుతుంది. యూ నీడ్ టు హ్యావ్ ద డ్రైవ్, ప్యాషన్. సో అది నాకు ఆ నమ్మకం ఫస్ట్ వచ్చింది. నాకు క్రాఫ్ట్ తెలుసు అంటే, నేను ఒక సినిమా తీయడం నాకు వచ్చు. సక్సెస్ అనేది వేరు, సక్సెస్ మన చేతిలో ఉండదు, యూ నెవర్ నో. దానికి చాలా ఫ్యాక్టర్స్, ఫెయిల్యూర్ కి సక్సెస్ కూడా చాలా ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ అవుతాయి. సో బట్ యూ షుడ్ నో వాట్ యూ డూయింగ్ అనేది నాకు ఫిల్మ్ స్కూల్ వల్ల వచ్చిందని చెప్తాను. అందుకని నేను ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, మంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళండి.
ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు, ఎవరైనా కెమెరా పట్టుకు సినిమా తీసేచ్చు అంటే మాత్రం ఎంత ఐఫోన్ తీయగలుగుతారేమో, అదొక ఎక్సెప్షన్. దాన్ని రూల్ చేయకండి. ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తుంటారు, వాళ్ళకి వేరే రకమైన విషయాలు అమీరు ఉంటాయి, వేరే రకమైన అనుకూల పరిస్థితులు ఏర్పడి కలిసి వచ్చి ఉంటాయి. వాళ్ళ పర్సివిరెన్స్ వల్ల, వాళ్ళ కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం వల్ల జరిగి ఉండొచ్చు. వాళ్ళకి న్యాచురల్ గా మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ టాలెంట్ ఉండి ఉండొచ్చు ఆ మీడియం అర్థం చేసుకోవడంలో. బట్ దే ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. టాలెంట్ నేర్పలేవు. సమ్ పీపుల్ ఏమీ నేర్చుకోకుండా కూడా ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దే ఆర్ ఆల్ హెల్ప్డ్ అండి. వుడీ అలెన్ అనే ఆయన కమీడియన్, కానీ ఆయన గొప్ప ఎడిటర్స్, గొప్ప కెమెరామెన్, లేకపోతే ఆయన సినిమాలు తీయగలిగేవాడు కాదు. వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేశారు. ఓకే నీకేం కావాలి చెప్పు, నేను చేసి పెడతాం. అలాంటి వాళ్ళు ఉంటారు, మీకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ యూ నీడ్ టు నో వాట్ యూ వాంట్. ఎగ్జాక్ట్లీ. అది నేను సెట్లోకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని మీరు చెప్పగలిగే పరిస్థితిలో లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మీకు సలహాలు ఇస్తారు. అంటే సలహాలు అంటే మరి ఆబ్వియస్లీ మీకు క్లూలెస్ అన్నప్పుడు మీరు, అవును కదా, మీరు అయోమయంలో ఉన్నప్పుడు 10 మంది చెప్తారు. ముఖ్యంగా అది కలెక్టివ్ ఆర్ట్. మీరు రచన చేసేటప్పుడు మీరు రాస్తారు, చింపేస్తారు, పాత సినిమాలో చూపించినట్టు పేపర్లలో పడేస్తుంటారు చేతబుట్లో. మీరే తనుకోవాలి. మీరు రచయిత అయినప్పుడు వేరే వాళ్ళు ఎలా హెల్ప్ చేయరు, ఎవరు చేయలేరు. ముఖ్యంగా సినిమా రచన కాని రచనలు, నవలు కానీ కథలు కానీ రాసినప్పుడు. సినిమా రచనలు అంటే గుంపులుగా ఒకప్పుడు వండడం జరుగుతుంది, అది వేరే విషయం. బట్ సినిమాలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక దర్శకుడికి, నాకు తెలిసిన కొంత పెద్ద దర్శకులకి షార్ట్ పెట్టడం కూడా తెలీదు. బట్ దే నో హౌ టు డూ ఇట్ బికాస్ దే హ్యావ్ ఎ గుడ్, దే హైర్ ఎ బెస్ట్ సినిమాటోగ్రాఫర్, దే హైర్ వెరీ గుడ్, ఏమంటారు, తప్పు కాదు అది, వాళ్ళ క్లారిటీ ఉంది. అవును, వాళ్ళకి ఏం నాకు ఇది కావాలండి, కెమెరా ఎలా పనిచేస్తావో నాకు తెలియదు, నాకు అనవసరం, నాకు ఈ ఎమోషన్ కావాలి, ఇది నా డైలాగ్, ఇది నాకు చెప్పి పెట్టండి, నా లైటింగ్ ఇలా ఉండాలి, ఈ మూడ్ ఉండాలి అని చెప్పే గొప్ప దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. అవును, అది కూడా గొప్ప దర్శకత్వమే. అది గొప్ప దర్శకుడు. దర్శకుడు అనేవాడు చూపించేవాడు కదా. ఇప్పుడు నీకు ఏం కావాలో నువ్వు చూపించగలిగితే మిగతా వాళ్ళ ద్వారా దట్స్ టోటలీ ఫైన్. ఎగ్జాక్ట్లీ.